ఒక్క మాట చెప్పండి. మనం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తామా? ఒక పని అయిపోయిన కవర్ ఉన్నా లేకపోతే ఒక కాగితాన్ని మడిచి పారేసి ఇంట్లో నట్టింట్లో పాడేసి తిరుగుతామా? తిరగమే. మరి అలాంటిది పబ్లిక్ రోడ్, అది మన రోడ్డు కూడా కాదు. మన సొంత ఇంట్లోనే మనం చెయ్యము. వేరే వాళ్ళ రోడ్డు, అందరికీ సంబంధించిన రోడ్డు, అందరికీ సంబంధించిన పబ్లిక్ ప్లేస్‌లో అలా చేస్తామా? కరెక్టా? ఈసారి నుంచి ఏదన్నా చెత్త మీరు పారేసే ముందర ఒక్క క్షణం ఆలోచించండి. ఈ చెత్త వల్ల మన దేశానికి, నగరానికి ఎంత చెడ్డ పేరొస్తుంది. మనమే అటు పక్క నుంచి వెళ్తూ అసహ్యించుకుంటాం. ఎవర్రా ఇట్లా వేశారని. అట్లాంటిది మనమే కాంట్రిబ్యూట్ చేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించి, అందరూ గనక చెత్తని తీసుకొని వెళ్ళి ఎక్కడ పారేయాలో అక్కడ పారేస్తే మన నగరం ఎంత సుందరంగా ఉంటుంది. జపాన్‌లో వాళ్ళకొక పద్ధతి ఉంది. ఎవ్వరూ అక్కడ మీరు జపాన్‌కి వెళ్తే ఎక్కడ మీకు డస్ట్‌బిన్స్ బయట కనబడవు. ఎందుకంటే వాళ్ళు బయట పారేయరు. ఏదైనా చెత్త అరటిపండు తిన్నారు, తొక్క పారేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నుంచి ఒక కవర్ తెచ్చుకొని, ఆ కవర్‌లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న డస్ట్‌బిన్‌లోనే వేస్తారు. అది రీసైక్లింగ్ అన్నీ ఫాలో అవ్వుకుంటూ. అప్పుడు ఉదయాన్నే చెత్తకు వచ్చిన వాళ్ళు రోడ్లెంబడి వాళ్ళు చెత్త వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఇంటికి వెళ్ళి ఎక్కడికి డెసిగ్నేటెడ్ ప్లేస్‌లో వెళ్తారు. నగరం అంతా క్లీన్‌గా ఉంటుంది. సింగపూర్ మీరు వీడియోస్ చూసుంటారు, లేక వెళ్ళిన వాళ్ళు కూడా నగరంలో మీకు చెత్త కనబడదు. ఇట్లా వేలుతో ఇట్లా రోడ్డుని ఇది చేసినా కూడా మీకు డస్ట్ కనబడదు. అంత క్లీన్‌గా పెట్టుకుంటారు. ఎందుకు అంటే అక్కడ చాలా స్ట్రిక్ట్ లా. మీరు చెత్త పారేశారు అంటే $500 మీకు వాళ్ళు నష్టపరిహారం కడతారు. అంటే ఫైన్ వేస్తారు. సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీకు ఫైన్ వస్తుంది. అట్లాంటి స్ట్రిక్ట్ పోలీసింగ్ ఉండే కంటే మనకి మనం స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసి మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటాం. ఏమంటారు? ఆలోచించండి.